చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి కోర్టు ముందుకు వెళ్లారు. గంటలో ఒక రకంగా కరెక్ట్ కాదు కదా. గంటలో ఒక రకంగా కరెక్ట్ కాదు కదా. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అంతకుముందు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి కోర్టు ముందుకు తీసుకువెళ్లారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుంటూరులో ఉధృత వాతావరణం నడుమ అంబటి రాంబాబు ఇంటిపై దాడి తర్వాత అంబటి రాంబాబుని కోర్టులో ఏదైతే అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి రాత్రి నుంచి కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఏదైతే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నిన్న అరెస్ట్ చేశారు. దీని నిమిత్తమే ఈ రోజు ఇప్పటి వరకు కూడా అంబటి రాంబాబు ఇంతకు ముందు వరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంచి తర్వాత కోర్టులోకి హాజరుపరిచారు. ఏదైతే ఇప్పుడు భారీ బందోబస్తు మధ్య అయితే కోర్టుకి పోలీసులు అంబటి రాంబాబుని తీసుకొచ్చారు. కోర్టులో కూడా ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. ఇరువైపుకు సంబంధించిన లాయర్లు వాదనలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాంబాబుకు సంబంధించి ఒకవేళ రిమాండ్ పడితే ఎక్కడికి పంపించాలి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే మొత్తంగా ప్రస్తుతానికి ఇరువైపుకు సంబంధించిన లాయర్లు వాదనలు అయితే జరుగుతున్నాయి. ఏ పరంగా అంటే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏదైతే వ్యాఖ్యలకు సంబంధించి కేసులు సెక్షన్లకు సంబంధించి సెక్షన్లకి ఏదైతే రిమాండ్ పడే అవకాశం ఉండదు అనేది కోర్టుకి ఏదైతే అంబటి రాంబాబు తరఫున లాయర్లు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా దీనికి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు విద్వేషాలు రెచ్చగొచ్చేలా చేయటం, వ్యాఖ్యలు చేయటం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు దారుణంగా మాట్లాడిన ఘటనలకు సంబంధించి వాటన్నిటిని కూడా జడ్జి ముందు వాదనలు వినిపిస్తున్నారు. అయితే మొత్తంగా నిన్న అంబటి రాంబాబు ఇంటిపై దాడికి సంబంధించిన ఇది కూడా ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించిన అడ్వకేట్ అక్కడ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇరువురు వాదనలు కూడా జడ్జి వింటున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంతసేపట్లో ఏం జరిగిద్ది అనేది ఏదైతే బెయిల్ ఇస్తాకే అవకాశం అయితే ఈ రోజు ఆదివారం కావడంతో బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ రిమాండ్ కనుక పడితే అది ఎక్కడికి పంపించాలి, ఏ విధంగా కోర్టు ప్రాసెస్ ప్రకారం కోర్టు నిర్ణయం ద్వారా తీసుకునే అవకాశాలు పోలీసులు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మరికొద్దిసేపట్లో అయితే కోర్టులో వాదనల అనంతరం అయితే జడ్జి వాదనల అనంతరం కోర్టులో ఒక నివేదిక